దేశంలో మాత్రం ఒక పెద్ద పెను భూకంపం రాబోతుందా? హిందుత్వం లేకపోతే దేవాలయం, తర్వాత సనాతన ధర్మం, ఆ తర్వాత ఇక రకరకాలు అంటూ చెప్పుకుంటున్నటువంటి బీజేపీకి త్వరలోనే గట్టిగా మూడబోతుందా? జెన్జీ ఏదైతే యువత అంతా ఏకసాటిగా సంఘటితమవుతుందా? రానున్న రోజుల్లో ఒక నేపాల్ తరహాలో, ఒక బంగ్లాదేశ్ తరహాలో భారత యువత గట్టిగానే ఏమంటారు దాన్ని పోరాటానికి సిద్ధమవుతుందా అంటే నిజమే అనిపిస్తుంది మొత్తానికైతే. నిన్న అంటే గత వారం రోజులుగా జరుగుతుందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా బండి సంజయ్ వ్యవహారం, ఆ తర్వాత ఒడ్ల కొనుగోలుకు సంబంధించిన అంశం మాత్రమే నడుస్తూ ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఒక కొత్త వరవడి జెన్జీ యువత అనేది ఏ విధంగా ఏమంటారు దాన్ని భారత దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి సృష్టించేందుకు చాప కింద నీరు లెక్క ఒక కొత్త ఒరవడి సృష్టించేందుకు ముందుకు వస్తూ ఉంది. రైట్, చూస్తున్నాం మనం నిన్న 2 రోజుల నుంచి సోషల్ మీడియాను ఒక ఊపేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపి మొత్తానికైతే ఒక హైకోర్ట్ ఒక సుప్రీంకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్ నుంచి వచ్చినటువంటి కాక్రోచెస్ అనే పదం నుంచి ఇలా యువతని, ఈ జెన్జీని ఆయన అభివర్ణించిన తీరుని చూసుకొని ఒక యాప్ కార్యకర్త, గతంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి యాప్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త, ఆ పార్టీ సానుభూతి పరుడు లేకపోతే ఒక యువత ప్రారంభించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఇన్స్టాగ్రామ్ని, సోషల్ మీడియాని ఒక ఊపేస్తున్నటువంటి సందర్భం. రైట్, గతంలో చూసిన మనం ఈ అంశానికి ముందే గతంలో ఐటీ శాఖ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందస్తుగానే ఊహించిండు, జెన్జీ వస్తే ఒక్కసారి యువత రాజకీయం వైపు బాట పడితే ఆ తర్వాత దేశంలో గత కొద్ది రోజులుగా కేవలం హిందుత్వం, గుడులు, ఆ తర్వాత ఒక పోలరైజేషన్తో నడుపుతున్నటువంటి బీజేపీ మీద ఒక్కసారిగా యుద్ధం ప్రకటించింది సిజేపీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఆ నేపథ్యంలో ఆయన ముందే ఊహించింది ఇక్కడ కూడా బంగ్లాదేశ్ తరహా, నేపాలీ తరహా ఇక్కడ కూడా ఏదో ఒక రోజు యువత మేల్కుంటుంది, అభివృద్ధిని వదిలేసి ఈరోజు దేశ పౌరుల ఫండమెంటల్స్ రైట్స్ని వదిలేసి ఈరోజు దేశ పౌరుల ఏమంటారు దాన్ని ఒక ఉన్నతిని వదిలేసి ఏదో ఒక మసివూసి మారేడుకాయ చేస్తున్నటువంటి బీజేపీ మీద ఎప్పుడో ఒకసారి గట్టిగానే తిరుగుబాటు జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ అన్నమాట త్వరలో నిజంగా పోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఇదే కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఇన్స్టాగ్రామ్ పేజ్లో దాదాపుగా 10 మిలియన్ల సబ్స్క్రైబర్స్ దాటేసిపోయింది. అంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని దాటేసి దానికంటే ఒక 3-4 మిలియన్ల ఫాలోవర్స్ని ఎక్కువ, అంటే 30 నుంచి 40 లక్షల మంది ఫాలోవర్స్ని ఎప్పుడు చేసుకున్నారు. అది ఒక పార్టీ కాకపోవచ్చు, కానీ అదొక పెద్ద ఉద్యమానికి నాంది కావచ్చు, అదొక పెద్ద మార్పుకు శ్రీకారం కావచ్చు. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినా, ట్విట్టర్, ఫేస్బుక్, తర్వాత సోషల్ మీడియా మాధ్యమాలు ఏం చూసినా కూడా పూర్తిగా ఈరోజు కేవలం కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీదే నడుస్తూ ఉంది. ఇంత జరుగుతుంటే దేశ ప్రధాని ఏమో ఇటలీకి వెళ్ళేసి ఆయన అక్కడ మెలడీ చాక్లెట్ పంచుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి లేడీ ప్రధానమంత్రికి. చూద్దాం మరి. అంటే నేను ఒక మేం చూసిన నిన్న, పోయి భారతదేశానికి ఇటలీ నుంచి కోడలు తెచ్చుకోవడానికి ఈయన ఇటలీ నుంచి ఈయన అల్లుడు కట్టుకోవడానికి ఏం లేదని చెప్పేసి కూడా కొంతమంది రాశారు. అంటే అది వ్యంగ్యమే కావచ్చు, బట్ ఇది కూడా కాంగ్రెస్ మీద పోరాటమే అని చెప్పేసి ఈరోజు బీజేపీ నాయకులు కానీ బీజేపీకి సోషల్ మీడియా వారియర్స్ దీన్ని కూడా ఏదో పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు. రైట్, ఏదేమైనా కూడా ఓవైపు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పుకుంటూనే మరోవైపు ఇక అక్కడ ప్రధానులకు మెలడీ చాక్లెట్ ఇస్తుండు మన ప్రధానమంత్రి, ఇక్కడ యువతనేమో కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టుకొని బీజేపీ కిందికి గట్టిగానే నీళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి